అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా వార్తలకు స్వాగతం. ఈరోజు డిసెంబర్ 19 లక్షవారం. ఈరోజు ఈనాడు కాకినాడ జిల్లా పేజీలో స్టెల్లా వద్దకు కీలక శాఖలు బృందం నేడు పేదల బియ్యం స్వాధీనానికి చర్యలు. కాకినాడ తీరాన్ని 9 నాటికల్ మైళ్ళ దూరంలో లంగర్ వేసిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు గురువారం కీలక శాఖల బృందం వెళ్లనుంది. పశ్చిమ ఆఫ్రికా తీరంలో బెనిన్ దేశ కోటోనౌ పోర్టుకి కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి వెళ్లాల్సిన ఈ నౌకలు 1320 టన్నుల పేదల బియ్యాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. అండ్ అధోగతి నుంచి ప్రగతి వైపు కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల ఆశలు. పెద్దాపురం సామలకోట మార్గంలో ఏడీపీ రహదారుల పరిశ్రమల స్థాపనకు పలువురు ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరుణంలో నూతన పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమమైంది. గుంతల పూడ్చివేత, ప్రయాణానికి భద్రత. జడ్పీకోడ్లో భారీగా గుంత పూడ్చివేతకు రంగం సిద్ధం. స్టేడియం కాదు చెరువేది. ఇది ఇంగ్లాండ్ లార్డ్ స్టేడియం కాదండోయ్. 100 ఎకరాల ఆయకట్టుకి పొలాలకి సాగునీరు అందించి కొత్తపల్లి కోమటి చెరువు కొంతకాలంగా అభివృద్ధి నోచుకొని దుస్థితి. చెరువు అంతా గుర్రపటెక్కలతో నిండి ఉండడంతో ఇలా పచ్చని పొలాల్లా కనిపిస్తుంది. నిత్యం చెరువు గర్భంలోకి పంపా నుంచి నీరు వచ్చే అవకాశం ఉన్న గుర్రపటెక్కలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టట్లేదు. రానున్న వేసవిలో చెరువును అభివృద్ధి చేస్తే ఆయకట్టు పొలాలు 2 పంటలు పండించి సస్యశ్యామలం అవుతాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ టుడే తొండంగి. అండ్ సమస్యలు పరిష్కార దిశగా జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ. పంట కాలువల్లో గుర్రపు డెక్కలు తొలగించేందుకు టెండర్లు, నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని, ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ఆదేశాలు. ఏలూరు అధికరణ అంచనాలు రివైజ్డ్ పరిశీలన. ఇరిగేషన్ కెనాల్స్ షట్టర్ల మరమ్మతుల ఆదేశాలు. ఉప్పాడలో ఉన్న క్యాంటీన్ ఏర్పాటుపై పరిశీలన. లారీ ఇసుక ₹16,000కి అందించే దిశగా చర్యలు. అండ్ పుష్కరాలు 2027కి సన్నద్ధం కావాలి. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలి. రాజమండ్రి కొవ్వూరు కలిపి ₹18,640 కోట్ల ప్రతిపాదన. ఘాట్లు, రహదారులు, డ్రైనేజు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలి. అధికార సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అండ్ తొండంగి మండలం మంగళవారం సిమెంట్ రోడ్డు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య ఆవిష్కరించిన శిలాఫలకం సోషల్ మీడియాలో చర్చకు తేవలేపింది. దానిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకపోగా పదవులు ఉన్న వారి పేర్లు వేయడాన్ని పలువురు తప్పుపట్టారు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరు మొదట వేయాల్సి ఉన్నా ఆ విధంగా చేయలేదు. అధికారులు తప్పిదం కారణంగా ఇలా జరిగిందని వ్యాఖ్యలు వినిపించాయి. సాక్షి అండి. మళ్ళీ సంపదల సృష్టి. ఈసారి భూమి ధరలకు రానున్న రెక్కలు. ప్రజల నెత్తిన కూటమి మరో పిడుగు. వాణిజ్య ప్రాంతాల్లో 50 నుంచి 150% పెంపునకు సిద్ధం. అసలే పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం. ఫ్లాట్లు కొని నాదుడే ఉండడని ఆందోళన. నేటి ప్రతిపాదనలు. ఫైల్ జాయింట్ కలెక్టర్కి. అండ్ జనసేన నాయకులు ఇళ్ళకే సీసీ రోడ్లు. సాక్షి పేపర్లో నుండి. కొండవారం పాటి మీద జనసేన పార్టీ నాయకులు ఉండే వీధిలో వేసిన రోడ్డు. సొంటివారి పాకలో ఇళ్లలేని ప్రాంతంలో పొలాల్లోకి వేసిన సీసీ రోడ్లు. సాక్షిలో జిల్లా నుండి రోడ్డు ఎక్కితే షాక్. టోల్ బాదుడుకు కూటమి ప్రభుత్వం సిద్ధం. తొలి దశలో 2, మలి దశలో 7 రహదారులకు ప్రణాళిక. బెంబేలెత్తుతున్న వాహన చోదకులు. నిత్యావసర ధర పెరిగే ప్రమాదం. టోల్ ఏర్పాట్లు చేస్తారిలా. తొలి విడతలో జొన్నాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, కాకినాడ కెనాల్ రోడ్డు. మలి విడతలో అమలాపురం, బొబ్బర్లంక, సామర్లకోట, గోకవరం, తుని, నర్సీపట్నం, రాజమహేంద్రవరం, భద్రాచలం, రాజవరం, పోదలాడ, కాకినాడ, రాజానగరం, తుని, కత్తిపూడి. కరప రెవెన్యూ సదస్సు మజాకా. ఏ పదవి లేని కూటమి నాయకులకు ఆహ్వానం. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు. అండ్ ఆదిత్య ప్రొఫెసర్ సుధారాణి గారికి డాక్టరేట్. ఆదిత్య యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ తెరకోటి సుధారాణికి జేఎన్టీయూ కాకినాడ డాక్టరేట్ ప్రదానం చేసింది. యూనివర్సిటీ డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఆమె చేసిన థీసిస్ మిషన్ లెర్నింగ్ బేస్డ్ మెథడ్స్ ఫర్ ప్రోటీన్ సీక్వెన్స్ క్లాసిఫికేషన్ అండ్ స్ట్రక్చర్ ప్రొడక్షన్లో సమర్పించిన థీసిస్ గాను ఈ డాక్టరేట్ పొందినట్లు తెలిపారు. అండ్ తుఫాను గుబులు, బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం, కోస్తా రాయలసీమ భారీ వర్షాలు. వర్ష సూచన జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేసిన విపత్తు నిర్వహణ సంస్థ. అండ్ బండలవుతున్న కొండలు, విదేశాలకు తరలింపు, రోడ్లకి వేసే కంకర పేరిట అనుమతులు, 12 క్వారీలకు అనుమతులు, 32 క్వారీల్లో బ్లాస్టులు, యథేచ్ఛగా మందుగుండు సామాగ్రి వినియోగం. రౌతులపూడి, ఆంధ్రప్రభ. కాకినాడ ఎంపీకి భారత్ గౌరవ అవార్డు. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా కాకినాడ జిల్లా అభివృద్ధి తనదైన మార్కు చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి ఎంపీగా చరిత్ర సృష్టించగా తాజాగా ప్రతిష్టాత్మక భారత్ గౌరవ అవార్డు అందుకున్నారు. అండ్ రూ. 5 బిర్యానీకే భారీ బందోబస్తు, ట్రాఫిక్ మళ్లించి మరీ సహకరించిన పోలీసులు. మంత్రి పర్యటన కంటే ఇక్కడే ఎక్కువ హంగామా, 3 రోడ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు, బిర్యానీ షాపుకు పోలీసులే పబ్లిసిటీ ఇచ్చారంటూ ప్రజలు. రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ బ్యూరో. విశాలాంధ్ర అర్జీల కుప్పలు, పేరుకే రెవెన్యూ సదస్సులు, కుప్పలు తెప్పలుగా వినతులు, పరిష్కారం కాని సమస్యలు చేతులెత్తేస్తున్న అధికారులు.